ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి లోహిత రైస్, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కార్యక్రమానికి స్వాగతం. గత సంచికలో తనికెళ్ల భరణి గారు సీతారామశాస్త్రి గారికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలను మనతో పంచుకున్నారు. ఇంకా ఆయన దగ్గర చాలా విషయాలే ఉన్నట్టున్నాయి. అవేంటో ఈ సంచికలో తెలుసుకుందాం. అయితే మీ ఇద్దరిలో ఇంకొక కోణం, మీ ఇద్దరు శివభక్తులు. అంటే మీదైన శైలిలో మీరు శివతత్వాన్ని ఇచ్చేస్తే ఆయన సినిమాల్లో ఆనతి నీరాహార కానీ లేకపోతే భరత వేదమున కానీ ఇలాంటి పాటల్లో ఆదిభిక్షు అని రాదు. ఫస్ట్ నిందాస్తుతి అనే ఒక ప్రక్రియ ఉంది తెలుగు సాహిత్యంలో. కాసుల పురుషోత్తం కవి, అంతకుముందు వాళ్ళు కొంత మనకి బాగా ఎవిడెంట్గా తెలిసేది రామదాసు. ఎవడబ్బా సొమ్మని చింతాకు బతకాము, అది నిందాస్తుతి. మాకు బాగా బాగా ఇష్టమైన వాళ్ళని, చిన్నపిల్లని కూడా బూతులు తిడుతుంటాం. మన ఇంటెన్షన్ అది కాదు, అంత ఇష్టం. ఆదిభిక్షు గురించి ఒక్కసారి, అయితే నేను పాడడం ఎప్పుడు మీ నోట్లోంచి ఒక్కసారి ఆ పల్లవి మీరు పాటలు పాడుతూ ఉంటారు, స్టేజ్ మీద కచేరీలు చేస్తుంటారు, బాగా మీ మనసుకి నచ్చిన పాట కాబట్టి అడుగుతున్నాను. అదే ఆదిభిక్షువు వాడినేది కోరేది, బూదినిచ్చేవాడినేది కోరేది, ఏది కోరేది వాడినేది అడిగేది. అక్కడి నుంచి నువ్వు అందుకో. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది, కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. అంటే కాంట్రాస్ట్లు చెప్తున్నాను అన్నమాట. మంచి వాటికేమో నెగిటివ్ ఇస్తావు, నెగిటివ్ ఇచ్చిన ఉన్న యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి మంచివి ఇస్తావు. ఇట్లా కాంట్రాస్ట్ అంటే జీవితం అలాంటిది. ఈ ఒక్క పాట ఇది శాశ్వతం. శివకవి అనడానికి 100 రాయకల ఇక్కడ చాలు. అలాగా ఈ జీవన తత్వాన్ని, శివతత్వాన్ని కలిపి అది ఒక బంగారంతో రాసే సువర్ణాక్షరలిఖిత గేయం ఇది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది, ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది, తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది, కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. తేనెలొలికే పూల బాలలకు 3 నాళ్ళ
కరుణించిన వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణమునరింప దరిచేరు మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింప తలబోయు ధనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ముఖ ప్రీతి కోరేటి ఉప్పు శంకరుడు వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది. ఆటగదరా నీకు అమృతాభిషేకం ఆటగదరా నీకు బూదిపూత స్నానం చేసి మళ్ళీ పూసుకోవడం ఆటగదరా నీకు పాషాణమున జలము ఆటగద జలధిలో అగ్నికీల ఆటగదరా శివ ఆటగద కేశవ రెండు రూపాలైన ఒకటే నీవు ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియ ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియ ఆకలికి భిక్షాటనాట నీకు. మీ ఆవిడేమో అందరికీ అన్నం పెడుతుందా, నువ్వేమో అడుక్కుంటావా? ఆటగదరా శివ పుస్తకానికి బాబాయ్ ముందు మాట రాయమంటే దాని గురించి అన్నకున్న ఒకే ఒక్క లక్షణం తొందరగా ఇవ్వడు. అది ఆత్రేయ గారి వారసత్వం. ఇప్పుడు కాకపోతే ఏమిటంటే ఆయన అంత శోభ పెట్టాడు, ఈయన శోభ పడుతూ ఉంటాడు. ఇవ్వకపోవడానికి రీజన్స్ ఉన్నాయి. ఆయన ఆ పాట ఎప్పుడన్నా రాద్దాం అని ఆయన పట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈయన అట్లా కాదు, ఈయన ఆ పాటలోని ఆత్మను పట్టుకోవడానికి ఈయన రాత్రంతా శోభ పడుతుంటాడు. ఇలాంటి వాడు నేను చాలామంది వేటూరు సుందరరామూర్తి గారికి నేను ఎప్పుడు సాహిత్యంలో ఆయన ముందు మాట రాసిచ్చాడు. దాన్ని నేను ఇక దీనికి అట్ట మీద ప్రింట్ చేసుకున్నాను. అలాగా చాలా ఆశ్చర్యకరంగా ఒక 1 వీక్లో నాకు ఒరే రా అన్నాడు. వెళ్ళగానే జనరల్గా ఇస్తారు కదా, పేపర్ ఇస్తాడు కదా, ఇవ్వాల పేపర్ ఇవ్వకుండా తన మృదంగం అదే సూట్ కేసు తెచ్చి మొదలెట్టాడు. ఏంటంటే ఇది శ్రీవాణి నిన్నెంత కరుణించెరా శివకావ్యగానమౌ స్వరమిచ్చెరా శ్రీరాణి నీకెంత కలిమిచ్చెరా శివచింతనాసక్తి కలిగించెరా శర్వాణి దీవించి వరమిచ్చెరా శివతత్వరసవృష్టి కురిపించెరా నినుగన్న కడుపెంత పులకించెరా శివభావనగా నిన్ను కనిపించెరా. ఇంకా చాలా ఉంది మొత్తం. ఇగో ఈ పాటంతా ముందు మాటను కూడా ఒక పాటగా రాశాడు. ఆ చిదంబర స్వామి చిద్విలాసపు ఆట తనల ఎలలో తాళ గతులలో జతులలో నిలిపియుంచే వరకు నీ కవన కేళి ఆటల వెలదిగా ఆడి అలసిపోదన్నమాట తేట గీతిగా గాలి కలిసిపోదన్నమాట శ్రీభారతీ మాత ఆశిస్సు సాధించుకున్నమాట చిరకీర్తి సాధించి తరించునన్నమాట అస్తు దిగ్విజయోస్తు అన్నది అన్నమాట. సో ఎందుకు ఇవ్వడు అంటే ఎందుకు ఇవ్వడు. ఒక విత్తనం పాతాక వెంటనే కత్తి పెట్టుకుని రెడీగా ఫలం కోసం అది కుదరదు. ఒక సహజమైన రీతిలో అది పక్వానికి రావాలి అన్నపాట.
అలాగా ఆ ముందు మాటకి అది మణి కిరీటం లాంటిది అయిపోయింది. ఆలస్యం అమృతం విషయం అనే నానుడి సీతారామ అన్ని శాస్త్రి వేళలా గారు workout కాదు కానీ. ఈయన విషయంలో అబద్ధం అని ప్రూవ్ అవుతూ ఉంటుంది. ఆలస్యం అమృతం అంతే. అంతే, ఆలస్యం అమృతం అక్కడ కట్ చేయాలి. ఆ అంతే, విషయాన్ని కట్ చేయాలి. ఆలస్యం అమృతం నిజం అంతే. అంటే ఇంత అద్భుతంగా ఆయన ముందు మాట రాసిన ఆయన అన్నగారు మీరు నిజంగానే ఆ శివుడికి వినాయక సుబ్రహ్మణ్య స్వరూపాలేమో కూడా, వాళ్ళ ప్రతిరూపాలేమో అన్నదమ్ములుగా. అందుకే వాళ్ళ కరుణ పరిపూర్ణంగా మీ మీద ఉంది. అయితే కొంచెం చిన్న చిన్న అల్లరి విషయాలు కూడా, అంటే మీరు అన్నదమ్ములు కాబట్టి కొట్టుకునే ఉంటారు. కొట్టుకున్నప్పుడు ఎప్పుడు అన్నయ్య కొట్టేవాడు కదా. అది పెద్దవారు అన్నం మా లాంటి వాడు పడ్డం కదంటే అంత గిరీశం. కానీ మరి మీరు కూడా ఏదో పేచీ పెట్టి ఉంటారే, అందుకే కొట్టుంటారేమో. మరి మేము చాలా జోకులు వేసుకుంటూ ఉండేవాడు. మేమిద్దరం సవంతి మూవీస్ పని మీద బప్పీ లహిరి ని కలవడం బాంబే వెళ్ళాడు అన్నయ్య నేను. సవంతి రవికిషోరు, సాయిబాబు, తమ్ముడు సత్యం బ్యాచ్. ఓ 8ంటికి మాకు తొందరగా కదా వెళ్ళాలంటే 8ంటికంటే అది వాళ్ళు ఆశ్చర్యపోయారు. అవి అవి 8 బజే అయినా సాబ్తో 10 బజే మనం 10ంటికి 11ంటికి వెళ్ళేటప్పటికి మేము కూర్చున్నాం ఇలాగే మెట్లు అనమాట. ఒక చిన్న నిక్కరు బనీన్తో ఒక బంగారు విగ్రహం నడిచొస్తున్నట్టు స్వర్ణమయ్యం లంక అలా నడుచుకుంటూ వచ్చాడు. మొత్తం బంగారం. కూర్చున్నాడు. శాస్త్రి సాబ్ అన్నాడు, ఏదో మాతో మాట్లాడాడు. ఒక ట్యూన్ ఏదో వినిపించాడు. ట్యూన్ వినిపించగానే చుట్టుపక్కల వాడు అబ్బబ్బబ్బబ్బ అసలు ఏమిటంటే అది రాత్రంతా ఆలోచిస్తూ పడుకున్నాను. పొద్దున్న లేచేటప్పటికి ఇంత అద్భుతమైన ట్యూన్ వచ్చింది అని అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. బాలాజీ కా కృపా హై, రవికిషోర్ సాబ్ ఫంటాస్టిక్. లేదు ఆ పాట నాకు తెలిసి నేను విన్నా. ఆ పాట తెలుగులో ఆల్రెడీ విన్నా. సూపర్ హిట్ సాంగ్ ఆల్రెడీ. నేను మా అన్నయ్యకి చూసి వీడేమో ఊగిపోతున్నాడు. ఇది ఆల్రెడీ అన్నయ్య రాయలేదు లక్కీగా, లేకపోతే ఆయన పాడి వినిపించేసేవాడేమో. మా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతోంది. ఏమిట్రా ఇది ఆల్రెడీ ఆ పాట అది కదా, వీడు ఈ ట్యూన్ ఇచ్చేసి ఇది అద్భుతం అంటాడు ఏంటి చేసి ఇప్పుడు ఎప్పుడు నువ్వేం మాట్లాడు కన్నయ్య, వాడికి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాం నువ్వు అని. నేనే ఐసా హే నువ్వు నేను చెప్తానని భాయ్ సాబ్ ये जरा वो गाना है ना, वो पिक्चर का गाना उससे जरा मिलजुल के అని నేను నా గొంతుతో ఏదో పాడి వినిపిస్తే నే उसमें सा नीचे है इसमें ऊपर है అన్నాడు వాడు. నేను ये ऊपर नीचे कुछ भी हो ये तो हमें पसंद नहीं है, वही मेरा भैया वही बोल रहा था అంటే మొత్తానికి అచ్చా ఠీక్ హై తో అని వాళ్ళ స్టాఫ్తో ఏం చెప్తున్నా అంటే అచ్చా ఓ పని చేద్దాం, అచ్చా ఏ కామ్ కరింగే ये ट्यून वो फलाना राजश्री कंपनी को दे देंगे. अच्छा वो लక్కీ పీపుల్ అయినా వాళ్ళు అంటాడు. సో అంటే ఏదన్నా ఇట్లా తప్పులు జరుగుతున్నప్పుడు అంటే నేను కనుక అక్కడ లేకపోయి ఉంటే ఈయన ఆ పాట ఎవరు రాశాడో పాడేసేసి ఆ కుండ బద్దలు కొట్టేసేసి సంబంధాలు తెంపేసుకుని బయటకు వచ్చేసే అంత కోపం వచ్చిందన్నమాట. సో జరాల్లో అప్పుడు సరే వచ్చేసిన తర్వాత నాయుడు వచ్చి సరే ఈ డైవర్ట్ చేయాలని ఒరే నేను ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అయిపోయింది. మరి శివతత్వం ఒకటి రాదా, రుద్రాక్షమాల అని ఒకటి రాద్దాం అనుకుంటున్నాను రా. నేను కూడా ఒకటి రాద్దాం అనుకుంటున్నాను, విభూతి పండు అని. దొంగ వెదవా నాతోటి వేళాకులంగా ఉందా, ఊరికేనే డైవర్షన్ పొద్దునుంచి అదే పట్టుకు వేలాడుతున్నావు అని చేత ఇలా అట్లా. అంటే ఒకటి వయసు రీత్యా, రెండవది నేను అన్నయ్య ఆడడం వల్ల నాకు చాలా చనువు అనమాట. ఇక ఎప్పుడన్నా కనపడితే ఫస్ట్ తిట్టేవాడు, ఏమైపోయారో వెధవా అని. అట్లా 2-3 వెధవలు అయిన తర్వాత అప్పుడు మేము యాక్చువల్గా చాలా విచిత్రమైన విషయం అండి. అంటే ఆయన అందరితోనూ ఎంతో క్లోజ్గా ఉండడం చూసా కానీ ఈ పదప్రయోగం మోసం మీరు ఒక్కరైనా. అలాగే మీరు శివదర్పణం కావ్యం దానికి నేనే ఆవిష్కరణప్పుడు నేనే వ్యాఖ్యాతని. నరుద్రో రుద్రమర్చేత్ అనే ఒక అంటే శివలింగం చూసినప్పుడు నాకు ఈ మధ్య అనిపిస్తుంది శివలింగం ఎందుకు ఇంత అట్రాక్ట్ అవుతుంటే అదొక పెద్ద అయస్కాంతం. నువ్వు ఒకసారి అతుక్కున్నావు అనుకో ఇక వాడి దగ్గర నుంచి రావడం అసాధ్యం. ఈ శివదర్పణంలో నాకు కూడా ఒక మంచి పాట పాడే ఇది ఉంది సార్. ఆ పల్లవి వినిపించాలి, నేను పాడాను కాదు కానీ. నలుసంత నేనెంత నిఖిలాత్మ నీచెంత, నలుసంత నేనెంత నిఖిలాత్మ నీచెంత,
నిష్ఠూరమా నాతో విడ్డూరమే కదా, నిష్ఠూరమా నాతో విడ్డూరమే కదా, నరునితో వంత నవ్వరాంత, పరమాత్మ నాతో పంతం పరువుంచుతుందా, నలుసంత నేనెంత నిఖిలాత్మ నీ చెంత. ఇందులో ఉండే ప్రాస ఫోర్స్డ్గా ఉండదు. మహాకవుల లక్షణం ఏమిటంటే ప్రాస అల్లవోకగా, అంటే ఇక్కడ ఈ ప్రాస ఇక్కడే ఉండాలి, ఇక్కడ వేరే పడ్డ ఫోర్స్డ్గా కాజా తిన్నా బాజా వాయించా రాజాలా పెడుతూ ఇది ఫోర్స్డ్. లాస్ట్ లైన్ ఏమన్నా పరమాత్మని అంతా పరమాత్మ నాతో పంతం పరువుంచుతుందా, నేనెంత నలుసంత నేనంత నిఖిలాత్మ నీచంత. ఇందులో నాకు ఈ ప్రాస ఇంత అలవోకగా వేసేవాళ్ళు తెలుగు లిటరేచర్కి చెప్పి సంబంధించి పోతన చాలా ఆరంభ పద్యాలు ఏదైనా సరే చాలా అలవోకమైన. తర్వాత మునిపల్లి సుబ్రహ్మణ్య కవి, మునిపల్లి సుబ్రహ్మణ్య ఆధ్యాత్మిక రామాయణం ఏమిటంటే చొక్కా ప్యాంటు చుడుక్కున్న సరస్వతీదేవి మా అన్న ఆయన చేతిలో. అందుకనే సిరివర్ణ సినిమా సాంగ్ అయిపోయిన తర్వాత మనం అన్నయ్యకి సన్మానం ఎక్కడో చేస్తే నాకు ఏదైనా రాయమన్నారు. ఆది భిక్షువుకు అక్షర భిక్షేసిన సీత, ఆది భిక్షువుకు అక్షర భిక్షేసిన సీత, సినిమావిడి కొమ్మ మీద సిరివెన్నెల పూత. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహిత రైస్, కో స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కొన్ని సరదా సందర్భాల గురించి మాట్లాడుకుంటే మనీ సినిమాలో మీ మీదే ఒక మంచి సీతారామ శాస్త్రి గారి పాట, ఆ పాట పుట్టడానికి కానీ ఆ ఎపిసోడ్స్ పుట్టడానికి కానీ ఒక మంచి కథ ఉంది. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో మనీ సినిమా సినిమా అయిపోయింది. సినిమా అయిపోయింది నిర్మాత రామ్ గోపాల్ వర్మ. అయితే అది మరి ఏ లోపమో అది చాలాసార్లు వేసాం షో, అది వర్కౌట్ అంటే బిజినెస్ కాలేదు అప్పట్లో. వ్యవహారాలు మాకేం తెలియకపోయినా వర్మ చనువుగా ఉండేవాడు, ఎందుకంటే శివ సినిమాకి నేను ట్రై చేయొచ్చని అలా అలా చాలా క్లోజ్ అయ్యాక ఒక నిర్ణయానికి వచ్చి సినిమా తీసేసిన 6 నెలలకో ఏడాదికో అన్నపూర్ణ స్టూడియోకి పిలిచి ఇవాళే మనం లాస్ట్ షో వేసి ఒక నిర్ణయానికి వద్దామయ్యా, అసలు ఇది ఎట్లా అని సినిమా వేసి ఇంటర్వల్ నేను మా జనార్దన్ మహర్షి నా శిష్యుడు, ఏంటి మహర్షి అన్న, కష్టం సార్, ఎందుకు వాడు కథ రచయిత కదా, నాకు అలాగే అనిపిస్తోంది. సెకండ్ హాఫ్ కూడా చూసేసాం, అందరూ వెళ్ళిపోయారు. భరణి మీరుండండి అండ్ వర్మ ఇద్దరం చెట్టు కింద కూర్చొని ఎట్లాగా ఈ సినిమాని ప్రమోట్ చేయాలంటే అప్పుడే ఏడాది అయిపోయింది, పాపం శివనాగేశ్వరరావు లైఫ్ ఇవ్వాల్సిన ఉద్దేశంతో నేను తీశాను సినిమా. ఇంకో విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ కథ చెప్పినా కూడా సీతారామ శాస్త్రికి చెప్పేవాడు. చాలామంది తెలియని విషయం ఏంటంటే సీతారామ శాస్త్రి కేవలం పాటల వరకే కాదు, కృష్ణవంశీ ఇట్లాంటి కొంతమంది బాగా ఆత్మీయులైన దర్శకులు ఉన్నారే, నాకు తెలిసి రాజమౌళి, వీళ్ళందరూ అది ఎవరికి తెలియని విషయం ఏంటంటే కథ వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఒక పాట రాయాలంటే కథ ఎవరు చెప్పరు జనరల్గా. ఇప్పుడు మాకు ఉదాహరణకి మేము వేషం వేయాలనుకోండి, మా కథ అంతా చెప్పరు, అసలు క్యారెక్టరే చెప్పరు. కొద్దిగా కాస్త ప్రతిభ కొంచెం సీనియారిటీ ఉంటే ఆడి వేషం ఈ వేషం ఇది అంటారు. ఆ వేషం ఎలా చెప్తారంటే అసలు నువ్వే హీరో అని చెప్తారు, అక్కడ ఏముండదు, అది వేరే విషయం. ఇలాగా వచ్చి ఏదైనా చేయాలి, ఏం చేద్దాం సార్. భరణి ఒక గూండాకి సినిమాల్లో వెళ్ళాలని కోరిక ఉందనుకో, ఒక మాయగాడు ఎవడన్నా వచ్చి వాడిని ట్రాప్ చేసి అందులోకి తీసుకెళ్ళి అనుకో రఫ్గా, మాయగాడు అనగానే నాకు నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చేసింది. ఫస్ట్ టైం రాళ్లపల్లి గారి కోసం 1980s ఆ ప్రాంతాల్లో శాంతాభవన్ చాలా పాపులర్ హోటల్ అది. శాంతాభవన్ సాంబార్ పరిమాణం అనుకోగానే ఇప్పటికి కూడా నాకు ముక్కులోను నోట్లోనూ నీళ్లు, అంత గొప్ప హోటల్, అంత మహామహులందరూ తిరిగిన ప్రదేశం. ఎస్వి రంగారావు, సావిత్రి, సూర్యకాంతం ఈ అందరూ రోడ్ల మీద అక్కడ టిఫిన్ చేసిన వాళ్ళే. ఆ ఎదురుగుండానే ఉండేది రాళ్లపల్లి గారి ఇల్లు. నీకెవరు నాకు ఫేవరెట్ ఎవరో వాళ్ళు పరిచయం చేయమని అడిగా. ఎవరు నీకంటే నాకు చిరతలప్పారు అంటే చాలా ఇష్టం అండి. వాడు అతను ఆర్టిస్టే కదా, ఏమో అతను ఏముందో నీకు. నేను వెళ్ళా ఓ సాయంత్రం
చిడతల అప్పారావు గారు ఉన్నారు. రే నీకు కూడా అభిమానులు ఉన్నారా, హైదరాబాద్ నుంచి వచ్చారు అనగానే ఇలా చూశాడు నాకేసి. ఏంటో పేరు భరణి సార్. ఆ పక్కవాడితో చెప్తున్నాను అనమాట, చూసావరా ఏమనుకుంటున్నావు మా సంగతి, అక్కడి నుంచి వచ్చాడు నా ఫ్యాన్ అన్నాడు. ఆ పక్కన ఉన్నవాడు ఎవరో నాకు తెలియదు కానీ ఏంటమ్మా ఎందుకు వచ్చాడు ఇండస్ట్రీకి, రైటర్ ట్రై చేస్తున్నాను సార్. విశ్వాన్ని కలుస్తావా అన్నాడు. విశ్వం అంటే అదే విశ్వనాథ్ మీ అంతా విశ్వనాథ్ మా విశ్వం సార్. పోనీ సత్యరాజుని లక్ష్మణ సార్ మీరందరూ బాపు అంటారేమో అని. బాబు గారిని అంటే ఇంకా ఊళ్ళో పెంచినట్టే. ఇప్పుడు మాకు ఒక ఆరవిల్లి మావయ్య ఉండేవాడు. వాడు మా నాన్న దగ్గరికి వచ్చి ఆయన బేబీ ఫోన్ చేసిందిరా అనేవాడు. బేబీ అంటే ఇందిరా గాంధీ ఇంత పిల్ల ఒళ్ళు ఆడుకుంది బేబీ అనకి ఇంకేమంటుందని వాడు రాజీవుడు ఇట్లా ఈ క్యారెక్టర్ ఇట్లా ఏ పేరు చెప్పినా ఏకవచనము వాడు నాకు తెలుసు. నాకు నిజంగానే మనం తెలియదు కానీ కొత్త మర్నాడు పొద్దున్న రమ్మన్నాడు. అంటే అది మీకు నిజంగా జరిగిన ఇన్సిడెంట్నే నిజంగా, అందుకనే అంత సహజంగా పడింది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రాళ్ళపల్లి గారికి చెప్పకుండా 7 o'clock రమ్మన్నాడని వెళ్ళిపోయా. ఏం తింటామమ్మా నేను అనుకున్నాం. అతను పెట్టించే స్థాయిలో అడిగాడు అన్నమాట. 2 మసాలా దోశ తింటుండగానే ఓ చెప్పాడు, నువ్వు ఎయిటింగ్ అంటే మార్తాండ దగ్గర పెట్టిస్తా, ఇంకోటి అయితే ఇది దగ్గర పెట్టిస్తా, అయితే మ్యూజిక్ అయితే చక్రవర్తి దగ్గర పెట్టేద్దాం, మన అనేది ఎవరు ఉన్నారు అంత ఏదైతే అది అది. కాకపోతే మీ చాదస్తాం రాళ్లపల్లికి చెప్పకు పడినవాడు అన్నాడు. అంటే ఈ సంగతి చెప్పేస్తాడు, అసలైన విషయం చెప్తాడు. ఇక్కడ మొదలెట్టాడు. దోశ అయిపోయినా కాఫీ తాదా నాకు షుగర్ లేదు అది అయిపోయాక ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర కిల్లీ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళు నా పేరు చెప్పకపోయినా పర్లేదు, సిగరెట్ ప్యాకెట్ సగం ఫుల్ కొనకు, ఆ తర్వాత ఈ కిల్లీ ఈ 2 పట్టుకొచ్చి నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా, నువ్వు ఫస్ట్ విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళవా, విశ్వంగా ఓకే అన్నాడు. నేను వెళ్ళి ఆ సిగరెట్ ప్యాకెట్ ఆడి పేరు చెప్పగానే వాడు చిరాకు పెట్టాడు మా ఫేసు. క్యాషా అన్నాడు. అన్నాడు క్యాష్ అంటే వీడి ఖాతా అక్కడ ఆడి పేరు చెప్పగానే మొత్తానికి డబ్బులు ఇచ్చేసి అదిను ఆడ చెప్పిన 2-3 రకాల మసాలాలు వేసిన కిల్లీలు తీసుకొచ్చి అవుట్డోర్ వెళ్ళితే సరే ఈలోగా ఇంకోటి పడదాం ఏముంది పెద్ద, నువ్వు వెళ్ళు నేను చెప్తా మీ రాళ్లపల్లికి అన్నాడు. అంతే. ఇది గుర్తున్నాను చేసి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడే ఎలా అయితే చెప్పానో అది చెప్పేసా. బ్రహ్మాండంగా ఉంది, దీన్ని డెవలప్ చేయండి అన్నాడు. సార్ ఆ మాయ చేసేవాడి పేరు మాణిక్యం, వీడి పేరేమో అది కాందాదా బ్రహ్మానందం వేషం, కాందాదా ఎంట్రీ అవి, తర్వాత మాణిక్యం మాయ చేయడం. ఇప్పుడు ఇంత రంజుగా వస్తుంది కదా, మనం దీనికి పాట రాయిద్దామని. అంటే ఒక సినిమాకి ప్యాచ్ వర్క్ లాంటిది పోయి ఇప్పుడు ఒక ఫుల్ ఫర్జెడ్ ఎపిసోడ్ మొత్తం ఎపిసోడ్ అన్నమాట. అందులో ఎలాంగ్ విత్ సాంగ్ వెంటనే సీతారామ శాస్త్రికి మొత్తం కథ చెప్పగానే వర్మకి కొంచెం స్పీడ్గానే రాస్తాడు. ఎందుకంటే షూటింగ్ ఇంకా 2 రోజుల్లో షూటింగ్, ఈలోగా ఏమిటి ఇది అయిపోవాలి, రికార్డింగ్ అవ్వాలి, ఆ పాటని మనం పిక్చరైజ్ చేయాలి. పైగా పిక్చరైజేషన్ సాంగ్ అంటున్నాడు, ఎవరి మీదో ఏమిటో నాకు తెలీదు, కట్ చేస్తాను మీ మీదే అన్నాడు సాంగ్. ఫోన్లే మనం ఇది కాంట్రిబ్యూట్ చేసినందుకు మనకు ఒక ఇదే. ఇంకా అక్కడి నుంచి ఆ ట్రాక్ ఇద్దరం అండర్ ప్లే చేశాం. బ్రహ్మానందం ఊరికి ఎక్స్ప్రెషన్స్ అలా, నన్ను కూడా చాలా అండర్ ప్లే చేయమ్మా, ఏం లేదు ఇలా అంటూ ఉండంతే అని పిలుస్తూ వచ్చేయాలి వాడు. అలాగా ఇంకా అది ఎంత పాపులర్. నేను కట్ చేస్తే బ్రహ్మానందం కటౌట్, అది పెద్ద లెవెల్లో కటౌట్, పిచ్చగాడింది అది సినిమా. ఇక దాని మొత్తం ఎసెన్సు, ఆ మాయ చేసే ఎసెన్స్ ఏదైతే నేను వర్బల్గా సీన్ల బేస్గా ఎవరిని పెడదాం, మెడ్రాస్ నేను ఫోన్ చేస్తాను, ఇళయరాజా వాడు పట్టం అడిగరా నీ మ్యూజిక్ అడిగినాం రింగ్ అని పెట్టేస్తా. రెండోది హీరోయిన్ శ్రీదేవి వెనగానే ఉన్నాడు బ్రహ్మానందం, కింద కొట్టుకుంటూ ఉంటాడు. తర్వాత నేను శ్రీదేవి గారి ఇంటికి తీసుకెళ్ళాం, అక్కడి నుంచి గోడ దూకి పారిపోవడంతో అది ఎపిసోడ్ ఎండ్. దీన్ని ఈ ఏదైతే వర్బల్గా మేము చెప్పామో ఆశలో ఒక పరాకాష్ట, ఒక వ్యక్తిని మాయ చేయడానికి ఎంత మ్యాజిక్ అయితే అవసరమో అదంతా మన సిరాలో పోసి సీతారామ శాస్త్రి ఒక కావ్యం పొగడ్త కూడా భజనలా కాకుండా అది సత్యమేమో నిజమేమో అన్న ఫీలింగ్ అలాగే చేస్తాడు అనమాట. ఆ మత్తు క్రియేట్ చేసేసి మాయ చేసేసాడు.
మొత్తానికి అన్నగారి చేత పాట రాయించుకుని మీరే యాక్ట్ చేస్తారు. నా చేత అన్నమాట అన్నాడుగా, మరి మనం చేస్తాం. అంటే ఇదంతా వర్మకి మన సీతారామ శాస్త్రి అంటే అపారమైన గౌరవం. మురిసిపోతుంటాడు. అసలు ఈ దశాబ్దపు ఉత్తమ గీతం అని తనకు ఏదో సెలక్షన్ చేసుకుని ఒక పాట పెట్టుకోలేదు. ఎప్పుడు బహుశా అన్నాడు ఎప్పుడు ఇంటర్వ్యూలో అన్నాడు, ఈ దశాబ్దపు ఈ శతాబ్దపు ఉత్తమ మోటివేషనల్ సాంగ్ ఏదైనా ఉంటే అదే. నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, సంద్రం ఎంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా, పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, గుటక పడని అగ్గి ఉండ సాగరాల నీదుకుంటూ తూరిపింట తేలుతుందిరా, నిశాభిలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. అద్భుతం సార్. అయితే నాకు ఇంకొక ప్రశ్న, ఎప్పుడు సీతారామ శాస్త్రి గారిని బాబాయ్ని మిమ్మల్ని చూసినప్పుడల్లా అనిపించేది ఏంటంటే, మీరు సినిమా రంగంలో ఎంతో కష్టమైన సినిమా రంగంలో మీకంటూ ఎంతో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. జనరల్గా ఒక సినిమా 2 సినిమాలు రాగానే కళ్ళు ఎగరేయడం, కాళ్ళు ఎగరేయడం. మీరు ఏ కొత్త మనిషిని కనిపించినా అసలు వాళ్ళ స్థాయితో సంబంధం లేకుండా, వాళ్ళ సక్సెస్తో సంబంధం లేకుండా ఎంత దగ్గరగా, ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు అంటే చాలా గొప్ప లక్షణం సార్. అది మా జన్మ లక్షణం. ఏమిటంటే మధ్యతరగతితనం. మధ్యతరగతి వాళ్ళకి ఏమిటంటే, అన్న మధ్యతరగతి వాడే, నేను మధ్యతరగతి వాడినే, అండ్ ఐ వాంట్ టు రిటైన్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ టిల్ మై ఎండ్. ఈ మధ్యతరగతి పరిమళాలు మేము చివరిదాకా ఉంచుకుంటాం. ఎందుకంటే ఈ మధ్యతరగతిలో ఉండే మజా ఏమిటంటే, ఇంకొకటి ఉండే బాగుంది, ఎంటీ స్పేస్ ఒకటి ఉంటుంది, అజీర్ణం ఉండదు వాళ్ళకి. ఇంకొకటి ఉండాలి, ఇంకొకటి కొంటాం, ఇంకొక చెప్పుల జత, ఇంకొక ప్యాంటు, ఇంకొకటి. ఎందుకు సుఖంగా హాయిగా ఎప్పుడు గమనించారు, ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు. ఎందుకంటే అసంతృప్తి ఉన్న వాళ్ళకి బాధ. మా ఫిలాసఫీ ఏమిటంటే, మాకు పరమేశ్వరుడు అనుగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు. అంచేత మేమేమో మానవాతీతులం ఏం కాదు. అంటే కొన్ని లౌకికమైన బలహీనతలు అందరికీ ఉంటాయి కదా, అది మాకు ఉన్నాయి. నా పాయింట్ ఏంటంటే సార్, మీరు ఎంత హంబుల్గా సత్యం కాబట్టి కాదండి, మధ్యతరగతితనం గురించి మీరు ఎంత హంబుల్గా చెప్పినా, మధ్యతరగతి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు మీదకెళ్ళి ఆ మధ్యతరగతి వాళ్ళని పురుగుల్లా చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్న కాలంలో ఇప్పుడు ఇలా మూతబడిపోయినట్టు కింద పడిపోతుందా, అప్పుడు ఇది ఒలిగిపోతుంది. అంచేత వీలైనంత వరకు ఆ మధ్యతరగతి మూతని మేము అలా పెట్టేసి బంధిస్తున్నాం. అందువల్ల రిటైన్ అవ్వగలిగామని చెప్తున్నా అంతే. అది ఒక జన్మతః వచ్చిన సంస్కారం. ఒకటి అందరికీ ఉండదు, అందరు మధ్యతరగతి ఉండదు. గొప్ప వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉండరు. అలాగే నేనేమిటంటే ఇష్టం పెంచుకున్నాం. ఎందుకంటే మాకు తెలుసు, ఇప్పుడు డబ్బు అనేది ఒక మ్యాటర్ అనుకో. డబ్బు ఎంత కావాలి మాకు ఎవరికైనా? నేను ఎప్పుడు చెప్తుంటా, చెప్పు నంబర్ నీది 8 అనుకో, 7 కరుస్తుంది, 9 కరుస్తుంది. అంచేత అన్నయ్య కూడా 8 దగ్గర ఆగి వెళ్ళిపోయాడు. నాకు తెలిసి ఈ జీవిత సత్యాన్ని చివరి వరకు మిగిలేది ఏంటి అంటే, తీసుకెళ్లేది ఏంటి, ఇక్కడ వదిలేసేది ఏంటి గ్రహించిన వాళ్ళలో మీరు, బాలుగారు, సీతారామ శాస్త్రి గారు లాంటి గొప్ప వ్యక్తులు చాలా. అంటే కవులు అనాథరైజ్డ్ అంబాసిడర్స్ ఆఫ్ ద సొసైటీ. అంటే ఏమిటంటే రచయితగా కాకుండా ఒక సమాజంలో వ్యక్తిగా కూడా ఒక బాధ్యత ఉంది అన్నయ్యకి. మొదటి నుంచి కూడా సమాజం పట్ల ఒక ఆవేదన ఉంది. ఎవరెవరు ఏ స్థాయిల్లో సమాజానికి ఉపయోగపడగలరంటే, వాడికి డబ్బు ఉంటే దానాల వల్ల, ఇప్పుడు మన వాడికి అక్షరాలు ఉన్నాయి కాబట్టి దానివల్ల, మంచి పాటలతో సమాజాన్ని ఇప్పుడు ఓవర్ నైట్ ఏ సాహిత్యం వల్ల ఎవరు మారడు, కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఒక వాక్యం జీవితాన్ని మార్చేస్తుందంటే నేను నమ్ముతా. ఎందుకు నమ్ముతానంటే, నేను ప్రాక్టికల్గా ఇది. మా నాన్న చాలా పెందరాళ్ళు లేచేవాడు. పెందరాళ్ళు లేచి, ఒరే సంటి, నన్ను సంటి అంటాడు. 6 గంటలకు ఒక మంచి సంటి వచ్చేది. 7 గంటలకు ఒరే సంటి అనేది కొంచెం హార్ష్. తర్వాత వెళ్ళి కొడక అని అది 9 అది అట్లా రోజు తిట్లు తిన్నా లేచేవాడిని కాదు. నేను కంప్లైంట్ చేయడానికి కూడా వీల్లేదు. అమ్మ నాన్న తిడుతున్నాడంటే ఎందుకు తిట్టరా, 9 గంటలకు పడుకుంటే గేదిలాగా అని మా అమ్మ కూడా తిట్టేది. ఈ దశలో నాకు ఒక పుస్తకంలో ఒక కొటేషన్ ఏమిటంటే,
పొద్దున్న ఉదయం తెల్లారగట్ట లేవకుండా కూడా గొప్పవాడైన వాడిని నేను చూడలేదు. అది ఇంగ్లీష్లో కొటేషన్. దాని అర్థం ఏంటంటే నువ్వు గొప్పవాడు కావాలంటే తెల్లారగట్ట లేవాలి. ఏకవాక్యమే కదా, అంతే కదా. అది నన్ను ఆలోచింపజేసి ప్రాక్టికల్గా అది పెట్టుకుని నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు సూర్యోదయ పూర్వమే వెళ్ళేస్తున్నా. అంటే జీవితంలో ఏం సక్సెస్ అయ్యాం పక్కన పెడితే ఒక క్రమశిక్షణ ఏర్పడింది. క్రమశిక్షణ వల్ల ఎన్ని వస్తాయి అనేది అది ఆచరించిన వాళ్ళకే తెలుస్తుంది. నిజమే, అది నిజమే. సో ఒక ఆ శక్తి అక్షరానికి, ఆ క్షరము అంటే క్షరము కాని అంచేత నాశనం లేనిది నా క్షత్రం. సో ఈ అక్షరంలో దీనికి మంత్రించిన అక్షరం సీతారామ శాస్త్రి. అందువల్ల ఆ మంత్రశక్తి వల్ల ఏమవుతుందంటే ఆ పవిత్రత వల్ల ఆ ఇంటెన్సిటీ ఉంటుంది. అది ఆ వాక్ సత్యం అవుతుంది. అట్లా చాలా పాజిటివ్ థాట్ సమాజం పట్ల, సొసైటీ పట్ల ఉన్న ఒక గొప్ప వ్యక్తిత్వం, మంచి కవిత్వం ఉండి ఎదవలేని వాళ్ళు చాలామంది, కళాకారులే చాలామంది కానీ ఇక్కడ సమాజం శాశ్వతత్వం ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తిత్వం ఏదైతే రాస్తామో, త్రికరణ శుద్ధి అంటారు. మనసులో ఏమనితే వచస కర్మణ అదే చేస్తాము. ఆ త్రికరణాలు పూర్తయినప్పుడు అది ఖచ్చితంగా ఆ మాటకి మంత్రశక్తి. అలాంటి ఒక మాంత్రికుడు, యంత్రికుడు, తాంత్రికుడు. మీరు ఎంత బాగా చెప్పారంటే కేవలం ఒక కళ, అది పాట అవనివ్వండి, మీ మాట అవనివ్వండి, బాలుగారు లాంటి వాళ్ళ గానం అవనివ్వండి, వీళ్ళు ఒక స్థాయిని మించి వ్యక్తిత్వాన్ని దానికి జోడించినప్పుడు ఇవి వినోద స్థాయి నుంచి మనిషి జీవితాలని ప్రభావితం చేసే స్థాయికి, వాళ్ళ జీవితాలను నిలబెట్టే స్థాయికి, అలాగే మీలాంటి వాళ్ళని గురుతుల్యులుగా భావించి జీవితంలో మంచి మార్గంలో పయనించడానికి మార్చే స్థాయికి కళ చేరుకుంటుంది అనడానికి మీ అందరూ నిదర్శనం సార్. అదే కాకుండా తెలుగు సాహిత్యంలో సినిమా పాటకి చాలా తక్కువ వాల్యూ. ఆ సినిమా పాటలు రా, ఆ సినిమా పాటలు అనేది కొంచెం చూపు ఉంది. బట్ వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు ఇద్దరు వచ్చిన తర్వాత తెలుగు పాటకి కావ్య గౌరవం కల్పించారు. అది మళ్ళీ మా అమ్మవారిని సరస్వతిని ఏనుగునెక్కి ఏడుగునెక్కినాము, ధరణీందులు మొక్కగా నెక్కినాము, సన్మానములందినాము. ఇదన్నీ ఈ ఇద్దరికి కూడా అన్నకే 60 degreesలో స్పాన్ అంతా. సార్ ఒక చిన్న సరదా సంభాషణ. అంటే పేకాట పాపరావు సినిమాకి మీరు మాటల రచయితగా పనిచేశారు. పాటలు మాటలు, బాబాయ్ పాటలు, మీరు మాటలు. అయితే మీరిద్దరూ కూడా పేకాట దేవతకి అష్టోత్తరం రాశారు. మీరు పేకే దైవం 7 లోకాలకి, పేకే మోక్షం ఈ పాడు పైకానికి అని ఆయన రాశారు. మీ ఇద్దరి అన్నాదమ్ముల జీవితాల్లో ఈ పేకాట దేవత పాత్ర ఎంత అని? నాకు 0, పేక రాదు, అసలు రాదు. అంటే పట్టుకోవడం కూడా రాదు. ఒట్టు అన్నకి పేకాట వచ్చు అనుకుంటాడు, రాదు. నేను చెప్తున్నా కదా, 7th మ్యూజిక్లో కూర్చునేవాడు, ఇలా పెట్టుకునేవాడు, ఎప్పుడూ ఓడిపోవడమే. ఏనాడు గెలిచిన పాపాన పోలేదు. మరి ఎందుకే ఆడతామంటే ఆడతారు. ఆ పేక పట్టుకుని ఇది తీసి అక్కడ పెట్టి, అది తీసి ఇక్కడ పెడతారు. నాకు తెలిసి నా జీవితంలో అతను ఎప్పుడైనా ఈ ఏడాదికి ఒకసారి గెలిచాడేమో నాకు తెలియదు, కానీ నేను ఎన్నడూ గెలవగా చూడలేదు. ఎప్పుడు పేక పట్టుకుని అలా ఫిక్స్ అయ్యి, మరి బోల్డంత టైం వేస్ట్. అతనికి పేక ఆడడం రాదు. సో అతను నాకు అసలు ముట్టు పట్టుకోవడమే రాదు. ఇద్దరం కలిసి పేకాట పాపారావుకి ఆయనేమో పాటలు, నేను మాటలు. మర్డర్ గురించి రాయాలంటే మర్డర్ చేయక్కర్లేదు కదా. అంచేత అది రచయితకున్న మనం ఆ పాత్రలు ప్రవేశించాలి, రీసెర్చ్ చేయాలి. ఇందులో రాజేంద్ర ప్రసాద్ పేకలతో కొట్టు సంపాదిస్తాను నమ్మకం. ఖుష్బూ ఏమో హీరోయిన్, చిరాకు సాగే ఏ భార్య ఒప్పుకోదు. అయితే వీడు ఈ అమ్మాయి దేవుడు దండం పెట్టుకుంటుంటే వీడు అష్టోత్తరం మొదలెడతాడు. పేక ఆయన మహాపేక అని పెడితే, ఏమంటే బుద్ధి ఉందా లేదా, పేక పట్టుకు దేవుడితో పోలుస్తారంటే ఏంటి? జీవన సారాంశం మొత్తం ఈ పేకలోనే ఉంది. ఏమిటంటే పేకలో 2 కలర్స్ ఉంటాయి, వైట్ అండ్ బ్లాక్. అంటే పగలు రాత్రి. ఏంటి ఆశ అంటే దేవుడు ఒకడే. 2 అంటే ఆత్మ పరమాత్మ. 3 అంటే త్రిమూర్తులు. 4 అంటే చతుర్వేదాలు. 5 అంటే పంచభూతాలు. 6 అంటే ఋతువులు. 7 సప్తమహర్షులు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, దశావతారాలు. జే అంటే జే ఈస్ జీసస్. క్యూ అంటే ఖురాన్. కే అంటే లార్డ్ కృష్ణ అని అందులోంచి కూడా ఒక పాజిటివ్. అంచేత కులమతాతీతమైన ఒక పరమ రహస్య విద్య, ఒక శ్రీ విద్య లాంటిది ఇది. అంచేత దండం పెట్టుకో అని పేకే ఓకే అంటారు ఇంటర్వెల్లో. అది సరదాగా నేను ఏంటంటే ఆ పేక నాకు రాకపోయినా కూడా
ఊరికే అలా కల్పించేసి దాన్ని గ్లోరిఫై చేస్తూ ఒక ఫిలాసఫీ క్రియేట్ చేసి రచయితలు అంతే కదా, ఇదేమైనా ఒప్పించేయగలరు మీ ప్రతిభతోటి. చివరిగా మనందరికీ మీకు బాగా ఇష్టమైన పాటతో మీ నోట్లోంచి, అంటే ఆ పాటకి వ్యాఖ్యానము, అనాలిసిస్ ఇవన్నీ చాలామంది చేస్తారు, కానీ ఒక రచయితగా మీకు కూడా చాలా సందర్భాలు మీకు ఇష్టమని చెప్పారు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అంతే. మళ్ళా దేవుడి గుడిలో పెట్టాల్సిన ఇది ఏకవాక్య మహాకావ్యాలని ఉంటాయి కొన్ని, అలాంటిది అన్నమాట. ఎంత జీవిత సత్యం అంటే పాటంతా ఏమున్నా ఫస్ట్ లైన్లో విషయం చెప్పేశాడు. జగమంతా ఎవరికైనా, ప్రపంచంలో ఎవరికైనా లేదు నాకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు, వాళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చేస్తారు. అబద్ధం. నీ 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 ఇన్నర్ సెల్ఫ్ నువ్వు సపరేట్, ఒక్కడివే. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కడివే. ఆ ఒంటరితనం వేరు. అంటే ఒంటరితనం అంటే అందరూ వదిలేస్తే ఒంటరితనం, అందరినీ వదిలేస్తే ఏకాంతం. మనం ఒంటరితనం పక్కన, ఏకాంతం కావాలంటే అందరినీ మనం వదిలేయాలి. ఒంటరితనం అంటే వాళ్ళు వదిలేస్తారు. అలాంటి జగమంత కుటుంబం నాది, అందరూ కావాల్సిన వాళ్ళు. అయితే ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి. యూ అండ్ యూనివర్స్ అనే ఒక కాన్సెప్ట్. నేను మొత్తం భూమంతా ఒకటి, నేనుంటేనే ఇవన్నీ. నేనుంటేనే సినిమా హిట్, సక్సెస్, ఏదో మీటింగు, ఇంటరాక్షను, మీ ఇంటర్వ్యూ. నేను లేదు కదా, నాకు యూనివర్స్ అనవసరం. సో ఇక్కడ జగమంత కుటుంబం ఉన్నదంటే అందరూ ఉంటారు. నామకే వస్తే అందరికీ నా బాధ నేనే పడాలి, నా తాపత్రయం నేనే పడాలి. అందుకనే ఈ యోగా మార్గంలో యూ కెనాట్ టేక్ ఎనీబడి. నీ భార్య తన యోగ మార్గంలో తనొక్కతే ప్రయాణం చేయాలి. దెర్ ఇస్ నో అదర్ బడి. ఎవరు రాడు వెంట. ఎందుకు? ఇది ఇన్నర్ జర్నీ, అంతర్ముఖం. అలాగా ఒక అంతర్ముఖుడు సీతారామ శాస్త్రి. అంతర్ముఖం అంటే లోపలికి వెళ్ళి తపస్సు చేసి మరిగి లావాల బయటకు వస్తుంది కదా, అప్పుడు ఇలాంటి లైన్లు వస్తాయి. దిస్ ఇస్ వాట్ జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం. తర్వాత సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది. అన్ని ద్వైతం అన్ని ద్వంద్వం కలిపేశాడు. సో అలాంటి పాటలు రాయడానికే పుట్టిన కొంతమంది కారణ జన్ములు ఉంటారా, అదే ఓ పని చేసి విన్సెంట్ వ్యాన్ గోగ్ లాంటి ఒక పెయింటర్ లాస్ట్ డే సూర్యాస్తమయాన్ని చూస్తూ చాలా పెయింటింగ్ చేశాను. నేను అనుకుంటున్నా నాకు ఇంకా నేను వచ్చిన పని అయిపోయిందేమో, ఉంటా అని వెళ్ళిపోయాడు. అలాగా సీతారామ శాస్త్రి కూడా ఆ పాట రాయడానికే పుట్టాడు. సీతారామ శాస్త్రి గారి కాంట్రిబ్యూషన్ సినిమాకి, అలాగే ఆయన రచయితగా, ఆయన వ్యక్తిగా, ఈ వీటినన్నింటినీ సమ్మరైజ్ చేస్తూ ఒక రచయితగా, ఒక సోదరుడిగా మీరు ఏం చెప్తారు? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్న ఒక సీతారామ శాస్త్రి ఒంటరివాడు కాదు. గమ్మత్తు ఏమిటంటే ఒక సత్యాన్ని చెప్పిన సీతారామ శాస్త్రికి ఇంతమంది ప్రాణం ఇచ్చే అభిమానులు, మిత్రులు, స్నేహితులు, బంధువులు, ఇది 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 చాలా ఆశ్చర్యం. అంచేత అన్నా నువ్వు రాసిన పదం నీ పట్ల మాత్రం అబద్ధం. నువ్వు ఎంతో ఎంతో సంపద సంపాదించుకున్నావు. అద్భుతం సార్. మీ టైం, మీ వాల్యుబుల్ ఇన్పుట్స్, మీ అనుభవాలు. లేదు పార్దు, నేనేమిటంటే మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక సత్సంకల్పం, సత్సాంగత్యం. ఒక సన్మిత్రుడికి మిగతా అభిమానులు మనస్ఫూర్తిగా నిరాపేక్షగా నిస్వార్థంగా అర్పిస్తున్న ఒక నివాళి ఇది. మళ్ళా నేను ఒకసారి ఈ సంకల్పం కలిగిన రామ్ చరువుకి, నీకు, త్రివిక్రమ్కి, మిగతా ఇందులో పాలు పంచుకున్న ప్రతి టెక్నీషియన్కి, ఆర్టిస్ట్కి, భవిష్యత్తులో దీన్ని సుసంపన్నం చేయబోయే మరింత మంది గొప్ప గొప్ప కళాకారులకి, అతనితో మన అన్నతో అనుబంధం ఉన్న మిగతా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా, అంటే దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్, ఈ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సీతారామ శాస్త్రి గారి అనుభూతుల్ని నెవరేసుకుంటూ కలకాలం ఒక శాశ్వతత్వాన్ని సమకూర్చుకున్నాయి, ఆల్రెడీ సమకూర్చుకుంటాయి. ఒకసారి మా అన్నకి పాదాభివందనం చేస్తూ సెలవు. ధన్యవాదాలు. శివోహం. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
సంగీతానికి, పాటకి, సాహిత్యానికి మీరు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఒక మనిషి అనేవాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉంటారు. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు పాట అనేది ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ కౌన్సిలింగ్. యూనో వెన్ యూఆర్ ఇన్ అ సాడ్ సిచ్యువేషన్ అన్నప్పుడు ఒక మంచి పాట, అప్లిఫ్టింగ్ సాంగ్ అనేది, అటువంటి శాస్త్రి గారి లిరిక్స్ చాలా ఉంటాయండి. ఆయన పాటలు మనిషికి ఒక నేస్తం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం,